అందరికీ నమస్తే అండి. ఇదిగోండి ఆవకాడ గురించి నిన్న మనం చూపించాను కదా మీకు వీడియోలో. సగం తిన్న అటో ఇటో సగం ఇలా తయారైంది. ఈ సగం అంటే ఇది చూస్తే గింతంత వక్కనే ఉంది, కానీ ఇది 62.5 రూపాయలు. ఇది ఇప్పుడు తినాలా, పడేయాలా, జ్యూస్ వేయాలా, ఏం చేయాలో అర్థమవుతలేదు. మా ఆయన ముందే చెప్పారు, తెలియని దాని గురించి ఎందుకు ప్రయోగం, వద్దు, తెలిసిన రకాల పండ్లు వండుకోవాలి కానీ వద్దు అంటే నేను వినలే. అది ఎలా ఉంటుందో చూద్దాం చూద్దాం, తెండి అంటే తెచ్చారు. ఇప్పుడు చూపిస్తే తిడతారు. అంటే దీన్ని ఉద్దేశించి ఏమంటున్నా అంటే, తెలియని పరిచయాలతోని మనం స్నేహాలు చేయకూడదు, పూర్తిగా తెలిసిన వాళ్ళతోనే చేయాలి. మధ్యలో ఇప్పుడు ఇక్కడ నుంచి కాల్ చేసి ఇంకో ఇంటికి పోతాం చూడండి, అక్కడ బాగా రాసుకొని పూసుకొని కూడా తిరగద్దు. ఎందుకంటే వాళ్ళ నిజమైన గుణం మనకు తెలియదు కదా. చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహాలే మారిపోతున్నారు. మధ్యలో వచ్చిన స్నేహాలు ఎలా ఉంటాయి, ఎప్పుడు ఎలా ఉంటారో కూడా తెలియదు. అంటే ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మీకు. తెలియని పండు తెచ్చుకొని ఇది పారేయన్నా ఉండన్నా అన్నట్టుగా తెలియని స్నేహాలు చేస్తే కూడా ఇట్లనే ఉంటుంది. తలనొప్పిగా ఉంటుంది, భారంగా ఉంటుంది, భరించలేకపోతాము. స్నేహము మానేస్తే ఒక బాధ, కలిసి ఉంటే ఒక బాధ, అలా ఉంటాము. అందులో ఇంత పెద్ద గింజ వెళ్ళింది. ఈ గింజ చెట్టు మొలుస్తుందా? అయినా మొలిచినా ఎందుకు, ఇదే తినలేను. ఈ చెట్టు మొలిచినాక కాయలు కాస్తే ఏం చేసుకుంటా? ఇది ఎంత మంచిదైతే మనకేమవసరం. ఒక శాస్త్రం చూడండి, మాదిగోని ఇంటికాడ బుర్రలు అవుతుంది, గాలి అవుతుంది, సారీ అండి ఏమనుకోకూడదు ఎవరు అని ఒక శాస్త్రం వెనకట పెద్దవాళ్ళు పుట్టించారు. అట్లా ఇది మనకు పనికిరాని వస్తువు ఉంటుంది లేకపోతుంది. అంటే పనికిరాని వాళ్ళ ఇంట్లో బూరెలు అవుతుంది, గారెలు అవుతుంది, మనకేం అవసరం, మనకు అవసరం లేని వాళ్ళ ఇంట్లో అన్నట్టుగా ఇది మొలిచి కాయలు కాస్తుంది, కాయకపోతుంది, మనం ఇది తినలేం కదా. మీకు నచ్చిందా? మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి తెలిసిన పనులే తినండి, తెలియని పండు తెచ్చి నాలాగా నష్టపోకండి.